తమ్ముడు మూవీ రివ్యూ. మూవీ చూశాను. మూవీ చూస్తున్న ప్రతి సెకండ్ వై 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 అసలు నేను ఎందుకు వచ్చాను, ఏం చూస్తున్నాను, ఏం జరుగుతుంది, డైరెక్టర్ ఏమనుకొని తీశాడు, ఎందుకు తీశాడు, ఏమనుకొని తీశాడు, ఏం తీయాలని తీశాడు, ఏం తీశాడు. నాకేమనిపిస్తుందంటే ఈ మధ్య వచ్చే తెలుగు సినిమాల్లో ఒక స్టోరీ ఉండదు, ఏముండదు, ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాన్ని డ్రాగ్ చేసి లాక్కొని తీసుకెళ్తారు. డబ్బులు ఎక్కువై సినిమాలు తీస్తారా, వాళ్ళ టాలెంట్ ని మన మీద రుద్దడానికి సినిమాలు తీస్తారా, ఎందుకు అర్థం కావట్లేదు. దిల్ రాజు గారు స్టోరీ సెలెక్షన్ ఏమైపోయిందో, ఎంత మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. ఇప్పుడు మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ఎంత బాగుంటుంది సినిమా. అలాంటి స్టోరీలు వదిలేసి ఏంటిది ఏదో చేద్దాం అనుకొని తీశారు, అది ఏదో అయింది. ఒక స్టోరీ లైన్ పర్ఫెక్ట్ గా ఉండదు, ఒక స్టోరీ లేదు. దిల్ రాజు గారు ఈ స్టోరీ వింటాం, దీనికి పెద్ద హీరోలు ఎవరు ఖాళీగా లేరని చెప్పి నితిన్ గారు ఖాళీగా ఉన్నారని చెప్పి ఆయన డేట్లు తీసుకోవడం, డైరెక్టర్ కి నితిన్ గారికి రెమ్యూనరేషన్ లేకుండా సినిమా తీసేయడం, ప్రాఫిట్స్ వస్తే వాళ్ళకి షేర్ ఇవ్వడం అనుకోవడం. డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అంటే ఇంటర్వ్యూలో, గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కమ్మేసాం, జస్ట్ థియేటర్స్ నుంచి 10 to 15% వచ్చినా కూడా సేఫ్ జోన్ లోనే ఉంటాం అన్నట్టు మాట్లాడారు. సో ఇది ఏంటంటే పక్కా ఓటీటీ ఫిలిం, ఏదో ఒకటి ఫిలిం తీసేసి ఒక 2-3 కోట్లు ప్రాఫిట్ గమ్ముకోవడం, ఇంతే సినిమా. ఏమైనా స్టోరీ బిల్డ్ చేద్దాం, క్యారెక్టర్ బిల్డ్ చేద్దాం, ఇలాంటివి ఏమి ఉండవు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతి 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 అతే అతి. అండ్ కొన్ని క్యారెక్టర్లు వచ్చినప్పుడు అయితే ఏంట్రా బాబు అనిపించేస్తుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అన్నారు, అసలు ఇందులో స్క్రీన్ ప్లేనే లేదు, లీనియర్ స్క్రీన్ ప్లేనే, 1 by 1 సీన్ వెళ్తా ఉంటది. మరి ఏమనుకొని స్క్రీన్ ప్లే మూవీ అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇలాంటి స్టోరీలు మనం ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. ఒకడు వస్తాడు అందరినీ కాపాడతాడు, ఒకడు వస్తాడు వాడు ఫ్యామిలీని కాపాడతాడు, ఒకడు వస్తాడు అక్కని నిలబెడతాడు, ఒకడు వస్తాడు వదిన నిలబెడతాడు. ఎన్నిసార్లు. అండ్ కామెడీ ఏంటంటే ఇలాంటి స్టోరీస్ లో ఈడొక్కడే మొగాడు, మిగతా వాళ్ళందరూ ఎదవలు, వాళ్ళు చేతగానోళ్ళు, చేతులకు గాజులు దొడుక్కొని ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక లేడీని కూడా ఎదుర్కోలేరు, 4-5 మగాళ్ళు ఒక లేడీని కూడా ఎదుర్కోలేరు అనమాట. ఈ మగాడే వచ్చి ఆపాలి, హీరో మగాడే వచ్చి ఆపాలి. ఎన్నిసార్లు చూసాం ఈ సినిమాలన్నీ. అయ్యో బాబోయ్, 80s నుంచి ఏ స్టోరీలు, ఒకడే అన్నీ చేస్తాడు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకైతే లయ గారి పర్ఫార్మెన్స్ తప్ప ఇంకెవ్వరూ నచ్చలేదు, అంత అనిపించలేదు. మంచి విషయం ఏమన్నా మూవీలో ఉంది అంటే అది మాత్రం మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు వదిలేసినా కూడా అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ అయితే బాగా చేశారనిపించింది. ఈ సినిమా ట్రైలర్ తోనూ బస్ క్రియేట్ చేయలేదు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి కూడా బస్ క్రియేట్ చేయదు. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి ఏమీ లేదు. అసలు ఈ మూవీని అవాయిడ్ చేయడం, స్కిప్ చేయడం బెటరు. ఎప్పుడైనా మీరు ఇంట్లో ఖాళీగా పడున్నప్పుడు బోర్ కొడితే ఆ నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు, అంతే తప్ప థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా కాదు. చూడొద్దండి, ఎందుకు తలపోటు, ఊరికే అవసరం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ కనుక అయితే నేను ఈ ఇయర్ లో చూసిన ది వర్స్ట్ మూవీ ఇదే అని నాకు అనిపించింది. ఎమోషన్స్ తో హ్యాండిల్ చేద్దాం, ఎమోషన్స్ తో క్యారీ చేద్దాం అనుకున్నారు కానీ ఒక్క ఎమోషన్ కూడా పండగపోవడం వల్ల ఆ సినిమా నాకు నచ్చలేదు. నా సజెషన్, మీ డే స్పాయిల్ చేసుకోకూడదు అనుకుంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి, అంతకు మించి ఇంకేముండదు మూవీలో. మీ మంచి కోసమే చెప్తున్నా. సో ఇది ఫోక్స్ ఇవాల్టి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.